నాట్ ఈవెన్ అ ప్రాబ్లమ్, బట్ దే కైండ్ ఆఫ్ మ్యాగ్నిఫై దట్ ఇన్ దేర్ మైండ్స్, అండ్ దెన్ దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటే నాకు ప్రాబ్లం ఉంది అని అక్కడ కూర్చుంటారు అంతే. సో దే డోంట్ ఈవెన్ అది నేర్పించాలి. ఐ ఫీల్ పిల్లలకి జనరేషన్కి ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి. రాని హ్యూమన్ మమ్మ అంటది, మానవ జనమే ప్రాబ్లమ్స్. సో దేవుడు ఇచ్చాడు అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయండి అని అవి కూడా ఒక అంతే బుట్టలో అంతే వేసి ఇచ్చాడు. సో యూ విల్ హ్యావ్ టు ఫైండ్ అ వే అవుట్. ఎక్కడికన్నా కానీ మనకి ఈ ప్రాబ్లం వచ్చిందంటే వీల్ హ్యావ్ టు ఫైండ్ అ వే అవుట్, దాని సొల్యూషన్ వెతుకొని వీ హ్యావ్ టు లివ్ లైఫ్. ఓకే. ఇప్పుడైతే మీకు ఇన్స్టాగ్రామ్లో బాగా ఫాలోవర్స్ పెరిగారా? లేదండి, బికాజ్ ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్ కదా. ఓకే. నాకు అంటే మీరు కొంతమంది కూరలు వండడాలు గట్ట అవన్నీ పెట్టి చూపించడాలు గట్ట ఇచ్చారా? అంటే నేను యాక్చువల్లీ కూరలో వండను, సో నేను అది ఫేక్ చేయాలి ఇఫ్ ఐ హ్యావ్ టు డూ దట్. సో నాకు పెద్దగా వంట అది అంత ఇంట్రెస్ట్ అనిపించదు. మరి ఎట్లా ఇప్పుడు కుక్ ఇంట్లో? ఓకే. మొదటి నుంచి. సో దిస్ సమ్హౌ మై హస్బెండ్ రియలైజ్ దట్ ఐ మే నాట్ బీ ద పర్సన్ హూ విల్ కుక్ అట్ హోమ్ అని. యు ఆర్ నాట్ కంఫర్టబుల్. నాతో పాటు కట్నం లాగా ఒక వంట అబ్బాయిని కూడా తెచ్చాడు. వాళ్ళ అమ్మ ఇబ్బంది పడకూడదు, ఇటు నేను ఇబ్బంది పడకూడదు అని. ఓకే. సో హీ ఎన్ష్యూర్డ్ దట్ దేర్ సంబడి హూ ఇస్ హెల్పింగ్ బోత్ ఆఫ్ అస్. లేదా దానికి గొడవలు అయ్యేవేమో. ఆ పాయింట్లో కూడా మీరు లక్కీ అయితే. లక్కీ. వంటింటి వైపు వెళ్ళవలసిన అవసరం లేదు మీకు. లేదండి. వెరీ నైస్. అండ్ ఇప్పుడు వెళ్ళవలసిన అవసరం ఉన్నా కానీ స్విగ్గీలు అవన్నీ వచ్చేటప్పటికి ఇంకా దట్ మేడ్ ఇట్ మోర్ ఈజీ. వంట మనిషి కూడా అక్కర్లేదు. లైఫ్ అతను రాకపోయినా కానీ సరే ఒక ఆర్డర్ పెట్టుకుంటే వచ్చేస్తుంది అన్నది. సో ఇట్ బికమ్ వెరీ కన్వీనియంట్ దీస్ డేస్. చాలా మటుకు థింగ్స్ హావ్ బికమ్ వెరీ కన్వీనియంట్. లివింగ్ స్టైల్ బాగా కంఫర్టబుల్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఈ ఈ రన్లో ఇప్పుడు మళ్ళీ మీరు క్యారెక్టర్స్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత హౌ ఈస్ ది రిసెప్షన్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ అండి మిమ్మల్ని ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో? అంటే చాలా పీపుల్ ఆర్ వెరీ నైస్ అండి. ఇప్పుడు ఎవరైతే ఏ టీమ్స్ అయితే నేను వర్క్ చేస్తున్నానో ఈ మధ్యలో, ద వెరీ వెరీ నైస్ అండ్ వెరీ టాలెంటెడ్. సో నాకు వాళ్ళ దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకోవాలనిపిస్తుంది. అంటే వాళ్ళు ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చిందా అన్న థింగ్ దట్ comes in my mind అన్నమాట. సో దే ఆర్ డూయింగ్ దే ఫిల్మ్స్ బ్యూటిఫుల్లీ, అండ్ దే ట్రీట్మెంట్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఎంత రెస్పెక్ట్ఫుల్గా దే ఆర్ టాకింగ్ అండ్ బాగా ట్రీట్ చేస్తున్నారు. సో ఐఎమ్ లైకింగ్ వాట్ ఎవర్ వర్క్ ఐఎమ్ డూయింగ్ దీస్ డేస్. ఓకే. అంటే మీకేమి డిసప్పాయింట్మెంట్స్ లేకపోతే హ్యూమిలియేషన్స్? లేదండి, ఐ నెవర్ ఫేస్డ్ ఎనీథింగ్ లైక్ దట్. సో నన్ను ఎప్పుడు ఇట్ వాజ్ జస్ట్ కేక్ వాక్ అండి మీకు? నల్లేరు మీద బండిలాగా కేక్ వాక్ ఉండదు కదా. సో ఈ కొన్ని క్యారెక్టర్స్ కొన్నిసార్లు చూడండి, ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం అందరం వర్క్ చేస్తున్నాము, ఇప్పుడు మన ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నాం, సడన్గా అక్కడ ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, మీకు చిరాకు వచ్చి ఏం చేస్తున్నావు అంటారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫేస్ ఇన్ దేర్ వర్క్. ఇప్పుడు నన్ను ఎవరైనా ఏదైనా అన్నారు అని అనుకోండి, అంటారు, ఎందుకంటే వాళ్ళ ప్రెషర్ అలా ఉండింది ఆ మూమెంట్లో. సో ఫర్ మీ అట్ దట్ మూమెంట్ ఐ మే నాట్ అండర్స్టాండ్ దట్ వీళ్ళు నన్ను ఎందుకు అన్నారు, నన్ను అంటారా వీళ్ళు అని ఈగో హర్ట్ అయిపోయి కొన్ని ఉన్నాయండి. కొన్ని ఫేస్ చేసాను, చేయకుండా కుదరదు కదా కొన్ని. అంటే ఇనిషియల్ ఇయర్స్. ఇప్పుడైతే లేదు అసలు. ఇప్పుడు ఐ డోంట్ ఫేస్. మీరు సెటిల్ అయ్యారు, వాళ్ళు సెటిల్ అయ్యారు. సో ఇప్పుడు అంటే ఇనిషియల్ ఇయర్స్లో ఒకటి ఏంటంటే భయం. మేబీ యుల్ హ్యావ్ టు బీ క్వైట్ అండ్ లిసన్ టు ఇట్ అన్నది ఒక ఫియర్ ఉండేది నాకు కూడా. కానీ నౌ ఐ డోంట్ టేక్ ఇట్. So now I'm like, boss, please give respect, take respect. ఆ స్టేజ్ వచ్చింది మీకు? అంటే ఆ స్టేజ్ రాదు. సో ఐఎమ్ లైక్ నేను మీతో ఎలా ఉన్నానో మీరు నాతో అలా ఉండండి. రిక్వెస్టే. ఇట్స్ నాట్ దట్ ఐ వాంట్ త్రో అన్ యాటిట్యూడ్ అరౌండ్ ఆర్ సంథింగ్, బట్ ఐ వాంట్ డీల్ విత్ పీపుల్ హు ఆర్ నైస్ టు మీ. ఎగ్జాక్ట్లీ. బట్ ఇంకొకటి అండి, అంటే ఇన్ జనరల్గా సినిమా ఇండస్ట్రీ అంటే ఒక నోషన్ బయట పబ్లిక్లో సొసైటీలో అదేంటంటే, అంటే విమెన్ ఆర్ వాట్ యు కాల్ యూజ్డ్, లేకపోతే విమెన్కి ఎక్స్ప్లైట్ చేయడానికి ట్రై చేస్తారు ఫిల్మ్ ఇండస్ట్రీలో విమెన్. ఏ ఇండస్ట్రీలో లేదండి అది. సో people talk about film industry so much because we are always in the limelight. So that is there everywhere in the world. So and it also depends on unnaru alanti ఇప్పుడు షార్క్స్ లేనిదే వాటర్లో ఉండదు కదా. సో all kinds of people are there.
బట్ మనం మన లైఫ్ని ఎలా డీల్ చేస్తామో అన్నది ఇంపార్టెంట్. సో యునో దేర్స్ యూ హ్యావ్ నెవర్ ఫేస్డ్ దట్ కైండ్ నో ఆఫ్ అండి, నోబడీ హెస్ యునో ఎక్స్‌ప్లాయిటేషన్ కి ఎప్పుడు మీరు గురి లేదు. ఐ ఆల్వేస్ హ్యాడ్ నైస్ పీపుల్ విత్ హూమ్ ఐ వర్క్డ్. అండ్ ఎవరన్నా కానీ అలాంటి యునో వైబ్స్ ఇచ్చినా కానీ ఇట్ యునో ఇట్ నెవర్ క్రాస్డ్ యునో నా నా లైన్లోకి రాలేదు, మీ పరిధిలోకి రాలేదు. రాలేదు. ఓకే ఓకే. అంటే ఆ మధ్య కూడా ఈ కాస్టింగ్ కౌచ్ ఇష్యూ ఒకటి బాగా జరిగింది కదా ఇండస్ట్రీలో, అండ్ మీ టూ అనే మూమెంట్ ఒకటి, సో దాదాపు ఇండియా అంతా వచ్చింది. అవును. సో మీరు అంటే ఉమెన్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు ఇండస్ట్రీలో అన్నది బాగా అంటే ఇట్స్ లైక్ విమెన్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు అంటే విమెన్ ఆర్ ద బ్యూటిఫుల్ బీయింగ్స్ ఆన్ దిస్ వరల్డ్. సో యునో వాళ్ళని ఎవరన్నా కానీ యునో ఇఫ్ దెర్ ఇస్ అ గుడ్ లుకింగ్ లేడీ, పీపుల్ యునో డూ దాట్. సో మనని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు కమ్ అండ్ యునో సే సంథింగ్ టు మీ, యూ నీడ్ టు టెల్ దట్ పర్సన్ యూ స్టే ఇన్ యువర్ లిమిట్స్ అండ్ యూ బెటర్ నాట్ క్రాస్ యువర్ లైన్. సో ఈ ధైర్యం ఎవ్రీ విమెన్లో ఉండాలి, భయపడకూడదు ఎప్పుడు. సో లేదు మనకి వాళ్ళు ఇలా అడిగితే మనం ఒప్పుకోకపోతే మన క్యారెక్టర్ రాదేమో అనుకొని ఫియర్లో ఉంటే ఇట్స్ నాట్ రైట్. సో యునో యూ కెనాట్ డూ దాట్. సో ఆ ధైర్యం ఒక ఇండివిజువల్లో ఉండాలి అది. సో యునో యూ హ్యావ్ టు ఫేస్ దాట్ అండ్ యునో గెట్ బోల్డ్ ఇన్ లైఫ్. అంటే కెరీర్ గురించి అని భయపడతారు. ఎందుకంటే కొంతమంది ఎలాంటి ప్లేసెస్ నుంచి వస్తారు అంటే ఇది కాకపోతే వాళ్ళకి వేరే లైఫ్ లేదు అన్న అంబిషన్తో వస్తారు. సో యునో వాళ్ళని I don't know. I mean, I have not actually met anybody and I did meet a few people who faced really bad situations వాళ్ళ లైఫ్లో. కానీ అది ఆ మూమెంట్లో వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో they faced ఏదైనా ఫోర్స్ కి లొంగిపోతారు. సో ఇదేంటంటే ఇంకోటి ఏంటంటే మనకి ఇంకేమీ లేదు అవకాశం, మనం ఇదే చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఎప్పుడు ఆ ప్రెషర్కి లొంగిపోతారనమాట. లేదు యునో నేను ప్రెషర్కి లొంగకూడదు, నేను ఏదైనా చేసుకోగలను లైఫ్లో అన్న ధైర్యం ఉంటే మనం ఎప్పుడు ప్రెషర్కి లొంగం. ఎస్, కరెక్ట్. అది విమెన్ అలవాటు చేసుకోవాలి మరి సినిమా ఇండస్ట్రీ. చాలా కష్టం అండి ఇది. నేను ఇప్పుడు చాలా ఇప్పుడు మాటల్లో చెప్పడం కంటే ఆ మూమెంట్లో ఎవరైతే ఉన్నారో దే వుడ్ హ్యావ్ ఫేస్డ్ హెల్ యునో వెన్ దే వెన్ త్రూ ఆల్ దీస్ థింగ్స్. సో వాళ్ళ గురించి అసలు నేను మాట్లాడలేను. అండ్ ఐ కెనాట్ ఈవెన్ టాక్ అబౌట్ పీపుల్ హూ యాక్చువల్లీ ఎక్స్‌ప్లాయిటెడ్ దెమ్ ఆల్సో, బికాజ్ ఏం చెప్తాం వాళ్ళకి, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు. సో ఓన్లీ థింగ్ ఇస్ మనం ధైర్యంగా వీ హ్యావ్ టు బీ ఏబుల్ టు టెల్ దెమ్ దట్ మాతో వర్కౌట్ అవుదని చెప్పి అంతే. కానీ బట్ వైసీ వెర్సా అన్నది కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు వీళ్ళ వల్నరబిలిటీ, వీళ్ళ తాలూకా నిస్సహాయ స్థితితో లేకపోతే వీళ్ళ అవసరమో అదే వాళ్ళని కొంచెం ముందుకి ఈ విషయాల్లో నడిపించే అవకాశం ఎక్కువ ఉంది కదా. వాళ్ళ అవసరాలు మనిషిని వెంట పెడతాయి కదా. అవునండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళామని అనుకోండి, మనకి ఏదో అక్కడ వస్తువు అవసరం, వాడికి డబ్బులు అవసరం. సో ఇంకా ఇప్పుడు మనం అందులోనే కొనాలా లేకపోతే మనం ఎన్ని డబ్బులు పెట్టి కొనాలి అన్నది మన డెసిషన్, కొనాలా అసలు అన్నది మన డెసిషన్ ఉంటుంది. సో కొంతమంది క్యారెక్టర్ చాలా మంచి అద్భుతమైన గొప్ప క్యారెక్టర్స్ ఉంటాయి, కొంతమందికి ఉండవు. దాన్ని వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకొని మన జీవితం మనం నడిపించుకోవాలంతే. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఈ మీటూలు మూమెంట్ కానీ లేకపోతే వీటికి అందుకే అవి డ్రాప్ అయ్యాయండి. ఎందుకంటే ఇది విన్ విన్ సిచ్యువేషన్ లాగా అయిపోయింది. అవును. సో నీకు కావాల్సింది నేను ఇస్తాను, నాకు కావాల్సింది మీటూ అయినప్పుడు నా దగ్గరికి ఎవరో వచ్చి ఒకసారి, అమ్మో మీ లేడీస్తో మాట్లాడితే భయం వేస్తుంది, మీరే మాట్లాడితే ఎక్కడికో ఇలా చేశారు నన్ను, అలా చేశారు నన్ను అనేస్తున్నారు అని. సో ఆ సిచ్యువేషన్లో ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ టు ఇట్ బికాజ్ I've never faced something like that. So I'm like, why are you even telling me? I mean, you are guilty. You are probably telling this. So, don't even come to me with something like this అని అనిపించింది నాకు. అంటే ఇప్పుడు ఎవరు కవరప్ చేసుకునే అవసరం లేదండి ఎవరికన్నా కానీ. కవరప్ చేసుకుంటున్నారు అంటే యు నో వాట్ యు ఆర్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే మనం దాన్ని ఊరికే కవర్ చేసుకునే పరిస్థితి రాకూడదు.
రాకూడదు ఎప్పుడు. వచ్చిందంటే యూఆర్ సమ్వేర్ యూఆర్ ఈల్డింగ్ అని అర్థం, అవును, అంతే కదా. అవును. సో అవన్నీ ఈ మూమెంట్స్ లేడీస్కి ఎప్పటి నుంచో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాయి. కొన్నిసార్లు ఏమైందంటే దే ఆల్వేస్ సే ఇట్ వాజ్ అంటే ఇప్పుడు మీకు నచ్చి నాకు నచ్చి అన్నది ఒకటి తీసుకొచ్చారు వాళ్ళు. లేదు అప్పుడు అగ్రీ చేసింది, లేకపోతే అగ్రీ చేశారు, ఇప్పుడు నేను ఎక్స్‌ప్లాయిట్ చేశాను అంటున్నారు అన్నది. సో దాన్ని ఎవరు అది కరెక్ట్ జస్టిఫై చేయలేరు చేయలేరు కదా. చేయలేరు ఎవరు. ఇప్పుడు ఆ మూమెంట్ లో ఎవరు ఉండరు కదా, సాక్షులు ఉండరు కదా. దాన్ని వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఇద్దరు సో ఇప్పుడు నచ్చి అన్నది ఒక పక్కన పెడితే, ఆ నచ్చడం ఫోర్స్ చేసింది అన్నది దాన్ని ఎలా చెప్పగలరు ఎట్లాగా? ఎవరన్నా కానీ? అవును. వీళ్ళు కరెక్టా చెప్పలేము, ఇటు మీ తరఫు నుంచి Men వైపు men నుంచి వైపు నుంచి వాళ్ళు కరెక్టా అని వాళ్ళు అంటారు. లేదు నేను కరెక్టే, నన్ను నచ్చానని చెప్పారు అంటారు. సో ఇది ఎలా ఉందంటే వాళ్ళకి ఏంటంటే చెప్పలేదంటే మనకి ఈ ఈ రామేమో ముందుకెళ్ళమేమో అన్న అవకాశాలు పోతాయి. అవకాశాలు పోతాయేమో చిన్న వాళ్ళకి వాళ్ళకి దే వాంట్ టు లివ్ ఆన్ దిస్ అన్నప్పుడు. సో చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ లైఫ్ అన్నమాట. చాలా అందరూ అంత స్ట్రాంగ్గా దాన్ని డీల్ చేయలేరు. బికాస్ ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు ప్రాస్పెక్ట్స్, కెరీర్. అవును, అవును. సో దట్ ఈస్ వేర్ నార్మల్గా చాలా మంది లొంగిపోవడం కానీ లేకపోతే లోబడిపోవడం కానీ అవును, అంతా ఇట్స్ ఎన్ అట్మాస్ఫియర్ కదండి. ఆల్ పీపుల్ మేక్ ద అట్మాస్ఫియర్, ఒకళ్ళ వల్ల అవ్వదు కదా. అబ్సల్యూట్లీ. అండ్ సినిమా ఇండస్ట్రీ ఇస్ సో గ్లామరస్. ఇందులోకి అంటే ఎట్లాగైనా రావాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. అవును, ఎంతో మంది. అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలాంటిది అని మాట్లాడుకుంటారు కానీ ఆ సినిమా ఇండస్ట్రీలోకి రావాలి. సో దట్ ఈస్ ది ద గ్లామర్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. అలాంటి గ్లామర్ ఇండస్ట్రీలో మీరు మామూలుగా నార్మల్ క్యారెక్టర్లు చేసుకుని ఒక పక్కన ఫ్యామిలీ, పిల్లలు, సంసారం, మళ్ళీ యువతల సినిమాలు, మీ ఎలా ఈ బ్యాలెన్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? అంటే ఇది చిన్నప్పటి నుంచి నేను చెప్పాను కదా, నాన్నగారు పోయినప్పటి నుంచి ఇట్స్ లైక్ అంటే అది వచ్చేసినట్టుంది. ఇలా లైఫ్ ఇలా మనం లీడ్ చేయాలి. ఏది ఇప్పుడు ఒక చిన్న వాళ్ళకి ఫాదర్ పోవడం, చదువుకుంటున్న వాళ్ళకి అంటే ఆడుకుంటూ పాడుకుంటూ ఇంటికి వచ్చి అరే ఇలా అయిపోయింది అన్న పెద్ద దెబ్బ కంటే ఇంకేం ఉంటుంది చెప్పండి అసలు. సో ఆ టైంలోనే వీ కుడ్ ఫేస్ దాట్. ఇంకేది వచ్చినా కానీ జస్ట్ అంతకన్నా పెద్దది కాదు కదా, పెద్దది ఏముంటుంది. లూజింగ్ ది పేరెంట్ కన్నా ఫాదర్ మీరు అన్నట్టుగా అంత చిన్న వయసులో ఆడుతూ పాడుతూ తిరిగే వయసులో ఏమీ తెలియదు, ఇంటికి వచ్చేటప్పటికి హి ఇస్ నాట్ దేర్ అంటే యూ కాంట్ ఈవెన్ వాట్. అంటే నార్మల్ గా మాస్ డైలాగ్స్ కి, మాస్ ఓరియంటేషన్ కి వచ్చేసరికి ఒక అంటే ఎక్కువ మాస్ కి రీచ్ అయ్యే మాటలు అవి ఎక్కువ రాస్తారండి. ఇప్పుడు మనకి సినిమాకి అవి అవసరము అని అనుకునేవి. ఇప్పుడు వైవిజీ గారు పులుసు అని క్యారెక్టర్ చేశారు. చాలా మాస్ అయిపోయి ఆవిడ పేరు ఏకంగా పులుసు అయిపోయి వైవిజయ్ గారు కాదు పులుసు అనేవారు. పులుసు కూడా ఉంది సినిమాలోనని, అది నేను అనేది. అలాగే ఇప్పుడు జయలలిత గారు ఉన్నారంటే ఆవిడ బ్రహ్మాండమైన డాన్సర్, బట్ ఇండస్ట్రీలోకి వచ్చారు, ఒక 4-5 మంచి సినిమాలు చేశారు. తర్వాత మాస్ బోరింగ్ పాప అని పేరు వచ్చేసింది, బోరింగ్ పాప అని. అలాగనమాట నేను అన్నది. అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్లకి మీరు విల్ యూ రియల్లీ అగ్రీ అండి ఒకవేళ వస్తే? యా, వై నాట్. ఇప్పుడు సినిమాకి ఇప్పుడు మీరు అన్న డబుల్ మీనింగ్ అంటే ఐ డోంట్ నో డబుల్ మీనింగ్ అంటే మీరు ఏ మీనింగ్లో అంటున్నారని. బట్ సినిమాకి ఆ డైలాగ్ పడితే ఈ క్యారెక్టర్ ఈ డైలాగ్ చేయగలదు, ఇది పడితే బాగుంటుంది, పండుతుంది అంటే తప్పకుండా చేయడానికి ఏం అభ్యంతరం ఉంటుంది. అండ్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు ఆ భావం నేను ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు పలికించగలిగితే దానికంటే కావాల్సింది ఏముంటుంది ఇంకా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవరన్నా మీరు చూసి అబ్బో ఈవిడ బాగా చేసింది అని అనుకుంటే ఇంకా దట్ ఈస్ లైక్ ఆ రోజు ఫుడ్ అవసరం లేదు కదా. చెప్పట్లే కదా మీకు ఫుడ్ కడుపు నిండిపోతాయండి. ఎవరన్నా కానీ మీరు ఇది బాగా చేశారు అంటే ఫర్ అన్ ఆర్టిస్ట్ దట్ ఈస్ లైక్ దానికంటే మించిన సంతోషం ఏమి ఉండదు. ఏం లేదు, హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ అది, ఇంక దాన్ని మించింది ఏమి ఉండదు.
మీరు దాని గురించే కదా ఇన్ని బాధలు ఇన్ ది సెన్స్ ఆ షెడ్యూల్ సెట్ చేసుకోవాలి. సంతోషంగా చేసేస్తారు. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఒక మంచి క్యారెక్టర్ అన్నా ఏదన్నా కానీ ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి సెట్లో, బట్ దెన్ వెన్ యూ సీ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్ అన్నీ వ్యానిష్ అయిపోతాయి, అన్నీ ఎగ్జాక్ట్లీ మర్చిపోతాయి. అన్ని మాయమైపోతాయి అక్కడ. ఒకసారి థియేటర్లో సినిమా పడి అందరూ చప్పట్లు కొడుతుంటే ఎంత పెద్దవాళ్ళు అన్నవనండి, ఎంత చిన్న వాళ్ళు అన్నవనండి, అది చూసాం మన ఫేస్ అక్కడ కనబడింది అంటే ఆ 70 mm ఇట్స్ లైక్ అదే సెట్ లో ఎన్ని కొట్టుకున్నా ఎన్ని తిట్టుకున్నా ఏం గుర్తుండవు. అందరూ ఒకరినొకరు హగ్ చేసుకుంటారు, క్లౌడ్ 9 లోకి వెళ్ళిపోతారు. అవును, అబ్సల్యూట్లీ. అదే ఇప్పుడు నార్మల్ గా మీకంటూ ఒక ఇన్స్పిరేషన్ అని ఒక యాక్టర్ ఎవరైనా ఉన్నారండి ఇన్ ఎనీ లాంగ్వేజ్, హిందీ కావచ్చు తెలుగు కావచ్చు, ఒక ఇన్స్పిరేషన్ ఇలాగ నేను ఎదగాలి? చాలా మంది అండి ఇండస్ట్రీలో ఎంత లెజెండరీ ఆర్టిస్టులు ఉన్నారు. సో ఎవ్రీబడి ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ అండి. ఎవ్రీబడి ఒక్కొక్కళ్ళ ఇంటర్వ్యూస్ కొంతమంది చూసి చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి దే టాక్ సో బ్యూటిఫుల్లీ అండ్ దెన్ దే ఆర్ వర్కింగ్ సో హార్డ్. వాళ్ళు ఒక సినిమా ఇప్పుడు ఆలియా భట్ ఉన్నారు, ఆ గంగూబాయ్ అన్న సినిమా అమ్మాయి ఏజ్కి ఆ అమ్మాయి చేసిన పర్ఫార్మెన్స్కి అసలు హ్యాట్స్ ఆఫ్. అసలు దట్ ఈస్ సో నైస్. అలాంటి అంటే అంత బాగా చేయగలిగి డైరెక్టర్ చేయించుకోవడం అన్నది పక్కన పెట్టిన అమ్మాయి కూడా అంత బాగా ఎక్స్ప్రెషన్స్, అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఎక్కువ తక్కువ అనిపించకుండా అంత బ్యూటిఫుల్ గా చేసింది. సో ఇంకా దీపికా పడుకోన్ ఆఫ్ కోర్స్ షీ ఇస్ లైక్ అంటే ఇంకే అలాంటి వాళ్ళ గురించి ఎంత బాగా అవును. అండ్ దే పుట్ ఇన్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్. ఎవ్రీ క్యారెక్టర్ లో వాళ్ళు అంత ఎఫర్ట్ వేసి ఈ క్యారెక్టర్లో మనం జీవించాలి అన్నది అంటే పాత వాళ్ళే కాదు కొత్త వాళ్ళు కూడా అంత కష్టపడుతున్నారు యాక్చువల్లీ. సో ఎవ్రీబడి ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ అండి. అంటే జనరల్గా మీరు అంటే మీ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది దాని ప్రకారం యూఆర్ అన్ ఓపెన్ పర్సన్. అది మంచి ఎక్కడున్నా లేకపోతే ఇన్స్పిరేషన్ ఎక్కడున్నా యూ ఆల్వేస్ లవ్ టు టేక్ ఇట్. అవును, అంతే కదండి. అదొకే. ఇప్పుడు మన నార్మల్గా శ్రీదేవి గారికి కొంతమంది ఇన్స్పిరేషను, కొంతమందికి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళందరికీ అనుష్క గారు బాగా ఇన్స్పిరేషను, రకరకాల క్యారెక్టర్లు. అలాగే మీకు ఆ సీనియర్ యాక్ట్రెసెస్ లో జయసుధ గారు, జయసుధ గారు ఇస్ లైక్ అసలు ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అసలు రాదనిపిస్తుంది. అండ్ జయప్రద గారు వీళ్ళందరూ ఇంకా లెజెండరీ ఆర్టిస్టులు అండి. అసలు వాళ్ళ ఫేస్లో పలికింది ఒక 10% మన ఫేస్లో పలికింది అంటే చాలా గొప్ప అనిపిస్తుంది. అసలు కొన్ని సినిమాలు అంటే చెప్పలేము, అంత అద్భుతంగా నటించిన సినిమాలు ఉన్నాయి వాళ్ళు. లాంగ్ కెరీర్స్ వాళ్ళకి అంత పొటెన్షియల్ ఉండబట్టే అన్నాళ్ళు ఉన్నారండి. ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అయినా ఆవిడ చాలా యంగర్ డేస్ లోనే ఓల్డ్ గెటప్స్ చేసేసారు ఆవిడ. వాళ్ళిద్దరు అసలు ఫెంటాస్టిక్ ఆర్టిస్టులు అండి. అసలు ఎనీ టైమ్ ఐ లవ్ సీయింగ్ దేర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ వాళ్ళు ఎంత ఈజీగా చేసేస్తారు అసలు. అది ఎగ్జాక్ట్లీ అంటే మొదటి నుంచి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉంది, ఆ ఇన్స్టింక్ట్ ఉంది, ఆ క్యారెక్టర్లు కూడా అలాంటివి వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు నార్మల్ గా హీరోయిన్స్ కి అంత మంచి క్యారెక్టర్లు ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? ఎందుకంటే చేస్తున్నారు. ఇప్పుడు అదే కదా గంగూబాయ్ అన్నాను, అది తెలుగుకి సంబంధించి తెలుగులో అనుష్క గారు ఎంత మంచి క్యారెక్టర్స్ చేశారండి. ఆవిడ మీద సినిమాలు ఇప్పుడు అరుంధతి కానివ్వండి, బాహుబలిలో కానివ్వండి, అవన్నీ ఇంకా ఆవిడ మీద నడిచిన సినిమాలే కదా. అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తారు. అటు ఇటు మనకి ఒక అనుష్క గారే కనిపిస్తున్నారు చెప్పుకోవడానికి. లేదండి, దేర్ ఇస్ లాట్ ఆఫ్ అంటే అనుష్క గారు డెఫినెట్ గా yes she is outstanding characters చేసిన ఆవిడ పర్సనాలిటీ కూడా అంత అద్భుతమైన పర్సనాలిటీ ఉంది. మంది హ్యావ్ దట్ టాలెంట్ ఇన్ దెమ్. నేను ఇప్పుడు కొన్ని కొత్త వాళ్ళని చూస్తున్నాను కదా, నేను ఈ మధ్య సేవ్ ద టైగర్స్ అని ఒకటి వెబ్ సిరీస్ చేశాను. అందులో కొత్త పిల్లలు వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేశారో అసలు నేను అనుకున్నాను అమ్మో నేను ఆయన వెనకబడిపోయి ఉన్నాను అనిపించింది వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూసి. అసలు ఎంత ఎంత బాగా చేశారు. మీరు చూసారా సేవ్ ద టైగర్స్? అందులో పిల్లలు ఎంత బాగా చేశారు అసలు. ఎవ్రీబడీ హస్ డన్ వెల్, ఎక్సీడింగ్లీ వెల్. అంటే ఇప్పుడు అంటే సినిమా ఎన్ని ఉన్నాయో. సో ఇట్స్ లైక్ మనం ఒక్కళ్ళ దగ్గర ఆగిపోతే మన చుట్టూతో ఎంతమంది ఉన్నారో ఇలాగా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్. అసలు ఎంత నేర్చుకోవచ్చో వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళకి అవకాశాలు రావడం అన్నది ఇంకా ఇట్స్ ఆల్ గ్రేస్ ఆఫ్ ది గాడ్. ఇంకా ఎవరు ఏం చేయలేరు, ఫేట్ బట్టి నడవాల్సిందే. కానీ ఇప్పుడు నార్మల్గా మీరు